ప్రభువునందు ప్రియమైన వారలారా, మాటి మాటికి ప్రతి ఆదివారము సాయంకాలపు చల్లని పూట దేవుని సువార్త మీ ఇంటి వద్దకు చేరి వచ్చింది, మీ గ్రామానికి చేరి వచ్చింది, మీ ఇంటి వాకిట తలుపు తడుతూ ఉంది. దయచేసి ఈ అవకాశాన్ని దేవుడు మీకు ఇస్తూ ఉండగా సద్వినియోగం చేసుకుంటే ఎంత భాగ్యమో, ఎంత భాగ్యవంతులో ఆలోచన చేయండి. ఇప్పుడే సాక్ష్యం విన్నారు, ప్రియులు జానన్న గారు చెప్పింది కదా. ఎంతోమంది దేవతలను ఆశ్రయించాడు, కానీ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎక్కడ? పాతాళమనే అగ్నిలో, అగ్నిగుండంలో. ఎన్ని రోజులు, ఎంతవరకు అంటే ఏం చెప్పాడు? యుగ యుగాలు. ప్రతి మనిషిలో దేవుని జీవాత్మ నివసిస్తూ ఉంది. బాహ్యంగా ఉన్న ఈ శరీరానికి దేవుడు శిక్ష పెట్టడం లేదు, కానీ ఈ శరీరాన్ని నడిపించే జీవాత్మకు దేవుడు శిక్ష పెట్టాడు. మాట్లాడుతూ ఉన్న నా పేరు రాజారావు, కానీ నాలో ఉన్న జీవాత్మ అసలైన రాజారావు. నిలబడి ఉన్నది బాహ్యమైన రాజారావు. ఈ రాజారావు మట్టికి చేరతాడు, కానీ ఈ దేహాన్ని నడిపించిన రాజారావు ఉన్నాడే, ఆయనే ప్రాచీన పురుషుడు అంటాం. అతనికి దేవుడు శిక్ష విధిస్తాడు. కాబట్టి మీ ఇంటి వాకిట తలుపులు దేవుని సువార్త తడుతూ ఉండగా దయచేసి ఈ స్థలానికి చేరి వచ్చి దేవుని మాటలు విని మేలు పొందాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారము పోట్లగుత్తి గ్రామంలో సువార్త కూడిక చక్కగా జరిగిస్తున్నందుకై మీకు స్తోత్రాలు. మరి ఈ దినం కూడా దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధి మాకును, పోట్లగుత్తిలో ఉన్న ఈ వీధిలో ఉన్న కుటుంబాలకును ఇచ్చారు. మరి ఈ సన్నిధికి రాలేని వారి ఇంటి దగ్గరైనా ఉండి మీ మాటలు విని మేలు పొందినట్లు కృప చూపించండి. దేవా, అల్పుడనైనా నన్ను మరుగున పరచండి. మీ వాక్యాన్ని వివరించి చెప్పడానికి చాలిన వాడను కాను, కానీ క్రీస్తు రక్తము చేత మమ్మల్ని శుద్ధి చేసి మీ పనిలో సాధనాలుగా, పనిముట్లుగా వాడుకుంటున్నారు. మీకు స్తోత్రాలు. మట్టివాడనే, ఒట్టివాడనే, నిష్ప్రయోజకుడనే ఒప్పుకుంటున్నాను. నన్ను మరుగున పరచి మీరే మీ కుమారుడి ద్వారా మా అందరితో మాట్లాడి మహిమ పొందమని ప్రాణనాథుడు, రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి సర్వశ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి దీనులమై అడిగి బ్రతిమాలి పొందుకొని వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో దయచేసి సహోదరులు మైకు తీసుకొని చదవండి, అందరికీ వినపడుతూ ఉంది. 26, 28 చదవండి. మత్తయి సువార్త 26, 28. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చాలు. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఆయన అప్పగించబడబోవు రాత్రి శిష్యులతో కలిసి బల్ల తీసుకుంటూ ఒక రొట్టెను పట్టుకొని, ఇది నా శరీరమని, దీనిని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని, ఆ తదనంతరం ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తమని, అనేకుల పాప క్షమాపణ నిమిత్తం చిందింపబడుతూ ఉన్న నిబంధన రక్తం అన్నాడు. దీనిని కూడా మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై
దీనిని చేయుడి అని సెలవిచ్చాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ లేఖన భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. నిబంధన రక్తము అంటే క్రింద పుట్టునోటులో ఏమన్నాడంటే క్రొత్త నిబంధన అని పాఠాంతరము అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, రక్తము ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువుది. పాపం ఎవరిది? మానవులది, అంటే మనదే. పాపానికి క్షమాపణ ఎవరు పొందాలి? పాపము చేసిన వారు పొందాలి. ఈ పాపము చేసిన వారికి క్షమాపణ ఎవరి దగ్గర వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువు దగ్గర. ఆయనే ఎందుకు పాపాన్ని క్షమించాలి అంటే ఆ పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ఏ రక్తం అంటే నిబంధన రక్తం. నిబంధన రక్తం. నిబంధన చేసుకొని రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఒక మాట మనం చూద్దాం. చూడండి, మొట్టమొదట మనకు ఈ రక్తం ఎక్కడ కనపడుతుందంటే ఆదికాండములో. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు ఆ పాప క్షమాపణ నిమిత్తం దేవుడు వారికి చర్మపు వస్త్రాలను ఇస్తాడు. ఆ చర్మపు వస్త్రాలు ఎలా వస్తాయి అంటే ఒక జంతువు చావాలి కదా. ఆదికాండం 3వ అధ్యాయములో 21వ వచనాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయులను చేయించి వారికి తొడిగించెను అని మనం చూస్తూ ఉన్నాం. దానికి పైభాగంలో మనం గమనించినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను వారు తిరస్కరించారు. ఆజ్ఞాతిక్రమమే పాపము అని 1వ యోహాను పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను, దేవుడు ఏమైనా చేయగలడా? చెప్పండి. దేవుడు ఏమైనా చేయగలడా? చేయగలడు. ఇంకా మీ మాట యవ్వనస్తులు, దేవుడు ఏమైనా చేయగలడా? మీరు చెప్పండి ప్రియులారా, చెప్పండి. వినపడలేదు నాకు. చేయగలడు. నేను చేయలేడు అంటాడు. నేను చేయలేడు అంటాను. మీరేమంటారు? దేవుడు చెప్పాడు, నాకు సమస్తము సాధ్యమే, నేను చేయలేదంటూ ఏదీ లేదన్నాడు. కానీ నేను అంటున్నాడు, దేవుడు పాపము చేయలేడు అంటాను. ఇప్పుడు మీరేమంటారు? చేస్తాడా పాపము? దేవుడు చేయలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయనలో పరిశుద్ధత ఉంది. పాపానికి, పాప తలంపులకు దేవునికి చోటు లేదు. దేవునిలో చోటు లేదు. దుష్టత్వానికి దేవునిలో చోటు లేదు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ముమ్మాటికి పరిశుద్ధుడే. అత్యున్నతమైన సింహాసనంలో ఆసీనుడై ఉన్నవాడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడైన దేవుడు. ఇది మనందరికీ తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేయలేడంటే పాపము చేయలేడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుని ఆజ్ఞను మీరి ఆదాము హవ్వలు వారు పాపము చేసినప్పుడు వారి పాప క్షమాపణ నిమిత్తం ఆదికాండం 3వ అధ్యాయంలో 21వ వచనములో ఒక జంతువును వధించి రక్తాన్ని దేవుడు చిందించాడు. నాట నుండి పాపానికి క్షమాపణ కలుగుతూ ఉంది. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఆ వెంటనే
4వ అధ్యాయంలో అవ్వకు ఆదాముకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు కదా. ఏం పేర్లు వారి పేరు? కయీను, హేబేలు. వారిద్దరూ అన్నదమ్ములు కదా. వారు ఏ పండు అయితే తినవద్దని చెప్పారో ఆ పండే తిన్నారు. ఆ పండు ఏ గుణం కలిగినది? ఆ పండు యొక్క గుణం ఏమిటి? ఏముంది? మంచి ఉంది ఆ పండులో. ఇంకా ఏముంది? చెడు కూడా ఉంది. ఆ పండు ఆదాము అవ్వలు తిన్నారు కానీ మనం తినలేదా? తిన్నామా? తినలేదా? తిన్నాం. ఆదాము పాప స్వభావం ప్రతి ఒక్కరిలో వచ్చింది. ఆయన ఆజ్ఞను అతిక్రమించి లోకములోకి పాపము తెచ్చాడు. ఒక మనుషుని ద్వారా పాపము లోకములోకి వచ్చెను. పాపము ద్వారా మరణము ఎంతమందికి సంప్రాప్తమైంది? అందరికీ సంప్రాప్తమైంది. కాపులు లేరు, రెడ్లు లేరు, మాలమాదిగలు లేరు, ఆ జాతి లేదు, ఈ జాతి లేదు, ఆ ఊరు లేదు, ఈ ఊరు లేదు, ఆ దేశం లేదు, ఈ దేశం లేదు. పాపము ద్వారా మరణము సమస్త మానవాళికి సంప్రాప్తమైంది. ఎప్పుడు? దేవుని ఆజ్ఞను మీరి వారు తినకూడని పండు తిన్నప్పుడు. నాట నుంచే వారు పాపం చేశారు. దేవునితోనే అబద్ధాలు ఆడారు. దేవుని సన్నిధిలోనే పాపం చేశారు. ఎందుకు తిన్నావంటే పొరపాటైంది, నన్ను క్షమించు అనలేదు కదా. ఏమన్నాడు? నువ్వు నాకు ఇచ్చావే ఒక స్త్రీని, ఆ స్త్రీ ఇస్తే నేను తిన్నాను. ఎంత సత్యం చెప్పాడో చూడండి ఆదాము. అంటే ఎంత ఎత్తుకు ఎదిగాడో. ఈనాడు మానవుని పరిస్థితి అదే విధంగా ఉంది. చిన్న బలహీనత ఉంటే ఒప్పుకోవడానికి ధైర్యం లేదు మనిషికి. చిన్న పాపము చేస్తే ఒప్పుకోవడానికి ధైర్యం లేదు మనిషికి. సత్యాన్ని చెప్పడానికి ధైర్యం లేదు మనిషికి. నేను వ్యభిచారం చేశాను పనాలి స్త్రీతో, నన్ను దయతో క్షమించండి అని ఒప్పుకోలేకపోతున్నాడు. పలాని వాడిని చంపాను, నన్ను క్షమించండి అని ఒప్పుకోలేకపోతూ ఉన్నాడు. పలాని వాళ్ళ ఇంట్లో నేను దొంగతనం చేశాను, నన్ను క్షమించండి అని చేసిన పాపాన్ని ఒప్పుకోలేకపోతూ ఉన్నాడు. అంటే కారణం ఏంటంటే అతనిలో నివాసం చేస్తూ ఉన్న పాపం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎవరైనా ఉన్నారా నేను ఈ పని చేశాను, నిజం చెప్తూ ఉన్నాను అనేవాళ్ళు ఉన్నారా? ఆలోచన చేయండి. ఎందుకు దాచుకుంటున్నారంటే పాపానికి భయపడి, దేవునికి భయపడ్డంలే. నేను దొంగతనం చేశానంటే నాకు పరువు పోతుందని, నాతో ఎవరు మాట్లాడరని, నన్ను ఎక్కడికి రానివ్వరని భయపడి సైలెంట్గా ఉంటూ ఉన్నాను. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉందంటే ఆ మంచి చెడుల ఫలాన్ని తినడము ద్వారా మనలో ఉన్న మంచి తక్కువే కానీ పాపానికే ఆధిక్యత ఉంది. అందుకే దేవుడు ఆ అనాది కాలంలోనే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ప్రభునందు ప్రేమైన వారలారా, ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, ఇది నా రక్తం అన్నాడు. పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడిన రక్తము అన్నాడు. ప్రభునందు ప్రేమైన వారలారా, కయీను హేబేలును మనం చూశాం. కయీను ఏం చేశాడు? తమ్ముడైన హేబేలును చంపాడు. ఎందుకు చంపాడు? హేబేలు దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాడు. హేబేలు అర్పించిన బలి దేవునికి ఇష్టమైంది. కానీ కయీను కూడా బలి అర్పించాడు. అయితే అది దేవునికి ఆమోగ్యయోగ్యముగా లేదు. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుడు కయీను బలిని ఆమోదించలేదు. ఎందుకంటే పుచ్చిపోయినేటివి, కుళ్ళిపోయినేటివి దేవునికి అర్పించాడు కయీను. కానీ హేబేలు తన గొర్రెలలో శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. 6-7 వచనాలు చదవండి. యెహోవా కయీనుతో నీకు కోపమేలా,
ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. పాపానికి ఏం కలుగుతుంది? వాంఛ కలుగుతుంది. వాంఛ అంటే కోరిక. ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే మనము సత్క్రియలు చేయమో అప్పుడు మనలో పాపము దాని కోరికలు తీర్చుకోవడానికి ఇష్టపడుతుందంట. ఎందుకంటే నేను మంచి పనులు చేయలేదు, సత్క్రియలు చేయలేదు, దాన ధర్మాలు నా దగ్గర లేవు, నీతి మాటలు చెప్పేది నా దగ్గర లేవు, ఇంకా ప్రజలకు అవసరమైన పనులు నేను చేయడం లేదు, కానీ ఏం చేస్తున్నాను? చేయరాని పాపం చేస్తున్నాను, కీడు చేస్తూ ఉన్నాను, అందరికీ విరోధంగా ఉంటూ ఉన్నాను. అందుకే అక్కడ కయీనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ ముఖము చిన్నబోయిందేమి, కోపమేలా? అంటే దేవుడు కయీను అర్పణను తిరస్కరించాడు. అది కయీనుకు అర్థమైపోయింది, అందుకే ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఎందుకంటే కయీనులో సత్క్రియలు లేవు. నీవు నేను సత్క్రియలు ఎప్పుడైతే చెయ్యమో మన తల ఏమవుతుంది? నిలబడుతుందా? చక్కగా ఎత్తబడుతుందా? లేక తల దించుకుంటానా? ఆలోచన చేయండి. ప్రభువునందు ప్రియమైన వారలారా, నాలో సత్క్రియలు లేవు, నేను ఈ గుంపులో ఉన్నాను, నా తల ఎత్తుకోలేను, నా గురించి అందరికీ తెలిసిపోయింది, ఈ కూడిక అయిపోయేంత వరకు నా తల వంగబడే ఉంటుంది, వంచుకునే ఉంటాను. కారణం నాలో మంచి క్రియలు లేవు. కాబట్టి కయీనులో మంచి క్రియలు లేవు, సత్క్రియలు లేవు. కాబట్టి దేవుడే చెప్తూ ఉన్నాడు, నువ్వు సత్క్రియలు చేస్తే తల ఎత్తుకొని ఉంటావు, నేను సత్క్రియలు చేస్తే తల ఎత్తుకొని ఉంటాను. సత్క్రియలు చేయనప్పుడు పాపము వాకిట పొంచియుండును అన్నాడు. ఈనాడు పాపాలు ఎలా చేస్తున్నాం మనందరికీ తెలుసు కదా. కంటితో పాపం చేస్తున్నాం, నాలుకతో పాపం చేస్తున్నాం, తలలో పాపం చేస్తూ ఉన్నాం, హృదయంతో పాపం చేస్తున్నాం, చేతులతో పాపం చేస్తున్నాం, కాళ్ళతో పాపము చేయడానికి నడిచిపోతూ ఉన్నాం. ఆలోచన చేయండి. దేవుడు ఈ శరీరాన్ని మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? అసలు ఈ మానవ జన్మ ఎందుకో తెలుసా? ఆలోచన చేయండి. ప్రభువునందు ప్రియులారా, చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు, మన జీవితంలోకి కష్టాలు ప్రవేశించినప్పుడు, ఈ బ్రతికే వద్దు, ఎందుకు ఈ జన్మ దేవుడిచ్చాడో నాకని దేవుణ్ణి కూడా దూషించిన సందర్భాలు మన జీవితంలో తటస్థించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ జీవితం ఎందుకోసము అంటే, ప్రభువునందు ప్రియులారా చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదవండి, లేదా 4-6 వచనాలు నేనే చదువుతాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అన్నాడు. ప్రభువునందు ప్రేమైన వారలారా, ఎవరి ద్వారా దేవునికి కుమారులు కావాలి? ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉన్న ప్రతి మానవుడు, ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు, ప్రతి బిడ్డ
ప్రతి ఒక్కరూ దేవునికి కుమారులు కావాలి, కుమార్తెలు కావాలి. ఎవరిలో కావాలని అక్కడ దేవుని వాక్యం రాయబడింది? యేసు క్రీస్తు అను తన కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నీవు నేను దేవునికి కుమారులుగా కావాలి. అందుకే అక్కడ చెప్తూ ఉన్నాడు, ఆయన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. అమ్మాయ్యా వినండి, దేవుడు ఎందుకోసం నిర్ణయించుకున్నాడు? మనలను తన కోసం నిర్ణయించుకున్నాడు, ఆయన కోసం నిర్ణయించుకున్నాడు. జగత్తుకు పునాది వేయబడక ముందే నిన్ను ఆయన ఎంచుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంట? తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఇప్పుడు ఆలోచన చేయి, నీ వలన దేవునికి కృపా మహిమకు కీర్తి కలుగుతుందా? నీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలవా? అన్నా, నా ద్వారా నా దేవుని కృపా మహిమకు కీర్తి కలుగుతుంది, ఇదో నేను నిఖచ్చితంగా చెబుతూ ఉన్నాను అని ఆలోచన చెయ్యండి. ప్రభువునందు ప్రియమైన వారలారా, మానవ జన్మ ఎందుకంట? దేవుని కోసమే, ఆయన కోసమే మనలందరినీ ఆయన ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనం కూడా చూద్దాము. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆలోచన చేయండి ప్రభువునందు ప్రేమైన వారలారా, ఎంత తేటగా అక్కడ వ్రాయించి పెట్టాడో చూడండి. దేవుని మహదైర్ష్యమును బట్టి అన్నాడు. దేవుడెవరు? మహదైర్ష్యంలో జీవిస్తూ ఉన్నవాడు. దేవుడు సర్వసంపన్నుడు, దేవుడు ఐశ్వర్యవంతుడు. భూమిలో ఉన్నది ఆయనదే, సముద్రంలో ఉన్నది ఆయనదే, గ్రహాలలో ఉన్నది ఆయనదే, అన్నీ ఆయనవే. అడవిలో ఉన్న మృగములు, పశువులు, పక్షులు, చెట్లు, చేమలు అన్నీ దేవునివే. ప్రభువునందు ప్రేమైన వారలారా, ఇదంతా దేవుని ఆస్తి. నీకుంటే 100 ఎకరాలు ఉంటుంది, మహా అంటే 1000 ఎకరాలు ఉంటుంది. ఈ సర్వభూమి దేవునిదే అని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి దేవుని మహదైశ్వర్యాన్ని ఒక మానవుడిగా నువ్వు పొందుతూ ఉన్నావా? ఆ దేవుని మహదైశ్వర్యాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? ఆ క్రీస్తు యేసు ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? లేక దానికి దూరంగా ఉన్నావా? ఆలోచన చెయ్యి. ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి, అంతే, ఆయన కృపకు ఎవరు విలువగట్టలేరు. ప్రభువునందు ప్రేమైన వారలారా, నీ రక్షణ అనుభవం ఏంటో నాకు తెలియదు, ఎలా రక్షించబడ్డావో నాకు తెలియదు, ఆదివారం విశ్వాసమేమో నాకు తెలియదు, సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ చేసుకునే విశ్వాసమేమో నాకు తెలియదు, సంవత్సరానికి ఒకసారి ఈస్టర్ పండుగ చేసుకునే విశ్వాసమేమో నాకు తెలియదు. ఆలోచన చెయ్యండి. కానీ నిన్ను ఆయన కోసం నిర్ణయించుకున్నాడు. నీవు యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గరకు రావాలని జగత్తుకు పునాదులు వేయబడక ముందే దేవుడు నిర్ణయించుకున్నాడు. మరి ఎవరి ద్వారా నువ్వు దేవుని యొద్దకు వచ్చావు? మతము ద్వారా దేవుని యొద్దకు వచ్చావా? అమ్మా నాన్నల ద్వారా దేవుని యొద్దకు వచ్చావా? బంధువులు చెబితే దేవుని యొద్దకు వచ్చావా? ఆలోచన చేయండి ప్రభువునందు ప్రేమైన వారలారా. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అన్నాడు. ఎవరికి విమోచనము? పాపము చేసిన వారికి, పాపములో జీవించిన వారికి, పాపముతో సంబంధం పెట్టుకున్న వారికి. అయితే అన్నా, నాలో ఏ పాపము లేదన్నా అని ఎవరైనా చెప్పగలరా? ఆలోచన చేయండి ప్రభువునందు ప్రేమైన వారలారా. ఎవరము చెప్పలేము.
ఒక మాట మనం చూస్తాం చూడండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 22వ వచనాన్ని చదువుకుందాం. 3:22 యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడునట్లు లేఖనము వినండి లేఖనము అందరినీ పాపములో బంధించింది. దేవుని లేఖనము, దేవునిలో నుండి వచ్చిన వాక్యము, దేవుని సత్యవాక్యము అందరినీ పాపములో బంధించింది. ఎవరైనా చెప్పగలరా నాలో పాపము లేదని? నిలవబడిన నేను సైతము చెప్పలేను నాలో పాపము లేదని. ఎందుకంటే దేవుని లేఖనము ప్రతి మనిషిని పాపములో బంధించింది. అందుకే రోమా 23లో కూడా మనకు తెలుసు కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారై దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారు. అందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు. వారి నాలుకల కింద సర్ప విషము ఉంది. వారి పాదములు హత్య చేయడానికి పరిగెత్తిపోతూ ఉన్నాయి. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. చెప్పండి ఇప్పుడు, నాలో పాపము లేదు అని ఏ మానవుడు చెప్పలేడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, నీతిమంతులు ఉన్నారు కానీ బైబిల్లో పరిశుద్ధులు లేరు. తెలుసా మీకు ఈ విషయం? నీతిమంతులు ఉన్నారు కానీ పరిశుద్ధులు లేరు. పరిశుద్ధుడు అంటే పాపము లేనివాడు. నీతిమంతుడంటే పాపముతో సంబంధం ఉంది. యోబును నీతిమంతుడు అన్నాడు, మరియా నీతిమంతురాలు అన్నాడు, నోవహు నీవే ఈ తరములో నీతిమంతుడవు అన్నాడు. కానీ పరిశుద్ధుడని దేవుడు చెప్పలేదు. పరిశుద్ధుడు అంటే పాపము లేనివాడు, పాపముతో సంబంధము లేనివాడు, ఏ విషయంలోనూ తప్పిపోనివాడు. అటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మాత్రమే. ప్రభువునందు ప్రియులారా, ఇక మిగిలిన వారందరూ నీతిమంతులు అనుకోవచ్చు, భక్తులుగా ఉన్నవారు, అంతేగాని పరిశుద్ధులు కారు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన కారణంగా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం ఇచ్చాడు? ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నా బిడ్డలే అన్నాడు. యోహాను సువార్త 3:16 చదవండి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అదే యేసుక్రీస్తులో దేవుడిచ్చిన వాగ్దానం. ఈ పని ఎవరు చేస్తే వారికి దేవుని వాగ్దానము అందించబడుతూ ఉంది. లోకాన్ని ప్రేమించాడు దేవుడు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే చెట్లు కాదు, లోకం అంటే పుట్టలు కాదు, రాళ్ళు కాదు, రప్పలు కాదు, జంతువులు కాదు. లోకం అంటే మనుష్యులను దేవుడు ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? పాపము చేస్తూ ఉండగా ప్రేమించాడు. దేవునికి విరోధంగా జీవిస్తూ ఉండగా ప్రేమించాడు. హత్యలు చేస్తూ ఉన్నా ప్రేమించాడు. వ్యభిచారాలు చేస్తున్నా ప్రేమించాడు. విరోధంగా జీవిస్తున్నా ప్రేమించాడు. ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నా దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అంటే పాపులమైన మనలను ప్రేమించాడు. ఇవన్నీ మనలోనే ఉన్నాయి. పాపానికి కేంద్రం మానవుని హృదయం. ప్రభువునందు ప్రేమైన వారలారా, ఎన్ని పాపాలు మనలో ఉండగా ఆయన ఏం చేస్తున్నాడు? ద్వేషించలేదు. నా కుటుంబంలో నా పిల్లలు తప్పిపోతే
దారిలో లేకపోతే నేనేం చేస్తాను? వారిని ప్రేమించను, దండిస్తాను, నా ఇల్లు దాటిపో అంటాను, నా ఇంట్లో ఉండడానికి నీకు హక్కు లేదంటాను. కారణం, వారు మంచి పనులు చేయలేదు, కుటుంబానికి చెడ్డ పేరు తెస్తున్నారు, ఇంటికి చెడ్డ పేరు తెస్తున్నారు, జాతికి, వంశానికి, దేవునికి చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు. నా ఇంట్లో ఉండడానికి అర్హత లేదంటూ ఉన్నాడు. కానీ దేవుడు నా భూమి మీద నువ్వు ఉండడానికి అర్హత లేదు అనలేదు. చూడండి, దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ అంతరంగం, మన అంతరంగం ఎంత చెడ్డదైనా ఆయన ఈ భూమి మీద నువ్వు జీవించద్దు అనే కట్టడే పెట్టలేదండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మాటి మాటికి నీలో బలహీనతలు ఎక్కువ అవుతూ ఉన్నా ఆయన నిన్ను ద్వేషించడం లేదు. ఎందుకు? తన కుమారుడైన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచి ఆ నరకాన్ని తప్పించుకోవాలి అని. అది దేవుని ప్రేమ. అవును ప్రభువునందు ప్రియమైన వారులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపకూడదు. అది దేవుని చిత్తం. నశించుట దేవునికి ఇష్టం లేదు. వ్యభిచారం చేసేవాడు వ్యభిచారము ఒప్పుకొని దేవుని దగ్గరకు వచ్చి దేవుని బిడ్డగా మారాలి. హంతకుడు దేవుని దగ్గరకు వచ్చి పాప క్షమాపణ పొంది దేవుని బిడ్డగా మారాలి. దొంగతనాలు చేసేవారు, పాడు పనులు చేసేవారు, దేవునికి విరుద్ధంగా జీవించేవారు, వీరందరూ యేసుక్రీస్తు ద్వారా దేవుడి యొద్దకు రావాలి. అది దేవుడిచ్చిన వాగ్దానం, తన కుమారుని ద్వారా మనకిచ్చిన వాగ్దానం. ప్రతి ఒక్కరూ వారెవరైనా సరే యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులు కావాలి. అప్పుడు వారేమవుతారు? దేవుని పిల్లలు అవుతారు. అప్పుడు వారేమవుతారు? ఆ నాశనాన్ని తప్పించుకుంటారు, ఆ అగ్నిని తప్పించుకుంటారు, ఆ నరకాన్ని తప్పించుకుంటారు. ప్రభువునందు ప్రేమైన వారలారా, ఎక్కడ ఉన్న మేమంతా ప్రభువు నమ్ముకొని ఆ అగ్నిని తప్పించుకున్నాం. మన ప్రియులు జానన్న గారు అగ్నిని తప్పించుకున్నారు. ఆలోచన చేయండి. కాబట్టి ప్రభువునందు ప్రేమైన వారలారా, అక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. యేసు క్రీస్తు అను దేవుని కుమారుని వలన నీలో ఉన్న పాపానికి, నాలో ఉన్న పాపానికి విమోచనము అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే మన అపరాధములకు క్షమాపణ. కన్న తల్లైనా క్షమించదు, కడుపులో పెట్టుకుంటుంది అంటారు, కానీ కూతురైనా కొడుకైనా తప్పులు చేస్తే క్షమించరండి. కానీ దేవుని మనసు క్షమించే మనసు. ఆయన క్షమించకుండా ఉండలేడు. నువ్వెటువంటి దానవైనా, నువ్వెటువంటి వాడవైనా ఆయన దగ్గరకు వస్తే ఆయన నిన్ను క్షమించడానికే ఇష్టపడుతూ ఉన్నాడు, కానీ త్రోసిపుచ్చడానికి ఇష్టపడడం లేదు. అది యేసుక్రీస్తు ప్రభువు ప్రేమ అంటే. ప్రభువునందు ప్రేమైన వారలారా, ఆలోచన చెయ్యండి. ఆయన కార్చిన రక్తం దేనికోసమంట? కేవలం పాప క్షమాపణ నిమిత్తమే, పాపము క్షమించబడడానికి మాత్రమే ఆయన రక్తాన్ని చిందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రేమైన వారలారా, తిరిగి మనము ప్రభువునందు ప్రియులారా మత్తయి సువార్త 26:28 చూసినట్లయితే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధనతో కూడుకున్న రక్తము ఇది. మరొక మాట చూసుకుందాం. చూడండి ప్రభువునందు ప్రేమైన వారలారా, నిర్గమాకాండము 24వ అధ్యాయంలోకి రండి. నిర్గమాకాండము 24వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను.
ఆనాడే పాపము క్షమింపబడడానికి రక్తాన్ని నిబంధనగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆలోచన చెయ్యండి ప్రభువునందు ప్రేమైన వారలారా. హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రేమైన వారలారా, హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ 10వ అధ్యాయంలోకి రండి. 14 చదవండి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అన్నాడు. ప్రభువునందు ప్రేమైన వారలారా, రేపు ఉగాది పండగ వస్తూ ఉంది. ఎన్ని ఆటలు దిగుతాయో, ఎన్ని మేకపోతులు దిగుతాయో, ఎన్ని కోళ్ళు దిగుతాయో, ఎన్ని దున్నపోతులు దిగుతాయో కదా. బలి కొరకు సిద్ధపెడుతూ ఉన్నారు. పాపం పోవాలని, సంవత్సరం అంతా చేసిన పాపం పోవాలని పశువును వధించి రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు. ఎక్కడ? ప్రాణము లేని వాటి దగ్గర. ఏమండి, ఈ చెట్టు దగ్గర బలి అర్పిస్తూ ఉన్నారు. దానికి ఒక పేరు పెట్టారు, పెద్దమ్మ చెట్టు అని. కానీ అక్కడ ఏముంది? ఏమీ లేదు. దేవుడు మానవుని ఆరోగ్యం కోసం ఈ చెట్లను ఇచ్చాడు. విగ్రహాల దగ్గర బలులు అర్పిస్తూ ఉన్నారు. చలనము లేని వాటికి బలులు అర్పిస్తూ ఉన్నారు. రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు. ప్రభువునందు ప్రేమైన వారలారా, ఆలోచన చేయండి. మరి ఈ రక్తము చిందించడం ద్వారా ఏం లేదంట? పాప క్షమాపణ లేదని దేవుడే దేవుని గ్రంథములో వ్రాయించి పెట్టాడు. మరి పాప క్షమాపణ ఎవరి ద్వారా? మనం మొదటగా చెప్పుకున్నట్లు యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా మాత్రమే పాప క్షమాపణ అని మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి ప్రభువునందు ప్రేమైన వారలారా. లేవియకాండం 17వ అధ్యాయంలోకి రండి. లేవియకాండం 17వ అధ్యాయంలోకి రండి. ప్రభువునందు ప్రేమైన వారలారా, అక్కడ రక్తాన్ని గుర్చిన సంగతులు దేవుడు వ్రాయించాడు. 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 11వ వచనాన్ని చదువుకుందాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ప్రభువునందు ప్రేమైన వారలారా, జాగ్రత్తగా వినండి. నీ కోసం ఏ జంతువును వధిస్తావు? నీ పాపం పోవడానికి ఏ జంతువును వధిస్తావు? ఏ చెట్టు దగ్గర వధిస్తావు? ఏ విగ్రహం దగ్గర వధిస్తావు? ఆలోచన చేయండి. అసలు రక్తం అంటే ఏంటో తెలుసా? అక్కడ చూస్తూ ఉన్నాం. రక్తము దేహమునకు ప్రాణము. మెడగోస్తే బ్రతుకుతాడా? మెడగోసినప్పుడు రక్తమంతా కారిపోతూ ఉంది, బ్రతుకుతాడా? బ్రతకలేడు. రొమ్ముల్లో పొడిచినప్పుడు రక్తమంతా పారిపోయి బ్రతుకుతాడా? దేహంలో ఉన్న రక్తమంతా పోతే బ్రతకడానికి అవకాశము లేదు. దేవుడు ఏమంటున్నాడు? ఆ రక్తంలో ప్రాణముంది. అది జంతువుదైనా, మరొకటైనా, మరొక జీవిదైనా, మనిషిదైనా రక్తంలో ప్రాణం ఉంది అంటూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా, ఆ రక్తము దేహానికి ప్రాణము. అందుకే ఈ దేహంలో ఉన్న రక్తము కారిపోతే చనిపోతూ ఉన్నాడు మానవుడు. ఆలోచన చేయండి. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని అన్నాడు. ఎందుకు ఇచ్చాడు రక్తాన్ని దేవుడు? ఒక మేక రక్తమైనా, ఒక పొట్లి రక్తమైనా, ఒక ఎడ్ల రక్తమైనా, మరొక రక్తమైనా, పావురాలదైనా ఎందుకు ఇచ్చాడు అంటే,
మీ నిమిత్తము, మీ పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద ఆ రక్తాన్ని ప్రోక్షించడానికే మీకు ఇచ్చి తిని. కాబట్టి రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. రక్తంలో ఉన్న ప్రాణాన్ని బట్టి నాలో ఉన్న పాపాన్ని ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంది. ఇది దేవుడు ఏర్పరచిన నిబంధన, ప్రభువునందు ప్రేమైన వారలారా. కాబట్టి దేవుడు అప్పుడే చెప్పాడు, మీరు రక్తమును తినకూడదు అన్నాడు. ఏ పరదేశి కూడా రక్తం తినకూడదు. మీరెవరు రక్తాన్ని తినకూడదు, ఎందుకంటే అందులో ప్రాణము ఉంది. ప్రభువునందు ప్రేమైన వారలారా, ప్రభువు నమ్ముకున్నప్పుడు ఎన్నోసార్లు రక్తం తినింటాం, వేపుడు చేసుకొని తింటాం కదా. బోటీలో రక్తం ఖచ్చితంగా ఉంటుంది, అందులో ప్రాణం ఉంది. ఈనాటికి యేసుక్రీస్తు ప్రభువు రక్తంలో ప్రాణం ఉంది, ఆయన రక్తంలో జీవం ఉంది. అందుకే త్రాగుబోతులు మారిపోతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు, మాంత్రికులు మారిపోతూ ఉన్నారు. ఆలోచన చేయండి ప్రభువునందు ప్రియులారా. ఎటువంటి పాపము చేసేవారైనా యేసు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు వారేమవుతున్నారు? మార్పు చెందుతూ ఉన్నారు. ఒకప్పుడు నేను కూడా మంత్రాలు నేర్చుకున్నాను. ఇప్పటికి నా దగ్గర మంత్రాల పుస్తకాలు ఉన్నాయి, చదవలేదు కానీ ప్రభువుని నమ్మనప్పుడు ఆ పుస్తకాలు చదివాను. ప్రభువునందు ప్రేమైన వారలారా, ఆ మంత్రాల ద్వారా ఏం పొందుతానంటే శక్తిని పొందుతాను. ఒక మనిషికి కీడు చేయడానికే ఆ మంత్రం ఉపయోగపడుతుంది కానీ మేలు చేయడానికి ఉపయోగపడదు. మంత్రాలు ఎన్ని ఉన్నా మానవునిలో ఉన్న పాపాన్ని పోగొట్టలేవు. మంత్రం మంచిది కాదని ప్రాణాయామం చేశాను. దేవుడేంటో తెలుసుకోవాలని శ్వాస మీద ధ్యానం చేశాను. నేను ప్రభువునందు ప్రేమైన వారలారా, శ్వాసతో ధ్యానం చేశాను. సామాన్య ప్రాణాయామమని, మధ్యమ ప్రాణాయామమని, ఉత్తమ ప్రాణాయామమని 3 రకాల అనుభవాలు. 3వ రకం ఉత్తమమైన ప్రాణాయామం. ఒక ముక్కుతో గాలి తీసుకొని 2 ముక్కులు మూసుకొని కుంభించి గాలిని తిరిగి ఒక ముక్కుతో తీసుకున్న గాలిని వదిలిపెట్టడం. పూరకం, రేచకం, కుంభకం. ఇది ప్రాణాయామంలో ఒక భాగం. 3వ ప్రాణాయామం చేసినప్పుడు, ఉత్తమమైన ప్రాణాయామం చేసినప్పుడు అది సక్సెస్ అయితే చేసిన వారు ఏం పొందుతారంటే వారి దేహము గాలిలో తేలి కూర్చుంటుంది. మొదటి ప్రాణాయామం చేసినప్పుడు సామాన్య ప్రాణాయామం, దేహమంతా చెమటలు పోస్తాయి, అది కలిగింది నాకు. రెండవది చేసినప్పుడు దేహంలోని కండరాలు వణుకుతాయి, అది కూడా నాకు కలిగింది. ఇక 3వది కూడా సాధిస్తానన్న సందర్భములో ఆరంభించాను. దాన్ని ఎప్పుడైతే ఆరంభించానో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్న వ్యాధులన్నీ నాకు కలిగాయి. ప్రభువునందు ప్రేమైన వారలారా, ఇన్ని నేర్చుకున్నా దేవుని ప్రేమను పొందలేకపోయాను. ఇన్ని నేర్చుకున్నా పాపం మీద విజయం పొందలేకపోయాను. కారణం, నా పాపం కోసం ప్రాణం పెట్టి రక్తము చిందించి మరణించి లేచిన యేసుక్రీస్తును తెలుసుకోలేకపోయాను. ప్రతి ఆదివారం చర్చికి పోతాను, పాత్ర తీసుకుంటాను, అన్నీ చేస్తాను, ఫాదర్ చెవిలో పాపాలు చెప్తాను, కానీ పోలేదే. బీడీ పోలేదు, సిగరెట్ పోలేదు, సినిమా పోలేదు, వ్యభిచారం పోలేదు, ఏ పాపము పోలేదు. చివరకు నా భార్య కడుపుతో ఉన్నా కూడా విగ్రహాలకు తిప్పాను. ప్రభువునందు ప్రేమైన వారలారా, మాకు 5 ఏళ్ళకు ఒక కానుపు. మొదటిసారి కుమారుడు పుట్టాడు, మళ్ళీ 5 ఏళ్లకు రెండవసారి కుమారుడు పుట్టి ఇవన్నీ చేస్తున్నానని దేవుడు తీసుకున్నాడు. అప్పుడే నా జీవితం మారిపోయింది. అంతవరకు ఆర్సీఎంలో భక్తిగా ఉన్న నేను ఆ రోమన్ క్యాథలిక్ మిషన్ని వదిలిపెట్టాను. 2001 ఆగస్టు
13వ తారీఖున నేను బాప్తిస్తం తీసుకున్నాను. ఆ రోజు నా భార్య నిండు గర్భవతి, ప్రసవ దినాలు. మనకు ఆచారాలు ఉన్నాయి కదా, కడుపుతో భార్య ఉంటే బాప్తిస్తం తీసుకోకూడదు. ఆచారాలు సాంప్రదాయాలు ఎన్నో పెట్టుకున్నాం మనం. ప్రభునందు ప్రేమైన వారలారా, భార్య ఆటంకపరుస్తూ ఉన్నా, బంధువులు ఆటంకపరుస్తూ ఉన్నా, పిల్లనిచ్చిన అత్త మామలు ఆటంకపరుస్తూ ఉన్నా, ఏం చేశాను నేను? ఆమె కడుపుతో ఉండగానే ప్రసవ దినాలు సమీపం అయినప్పుడే వెళ్ళి దైవజనులు శ్యాంబాబు గారితో, స్వామినాథం గారితో బాప్తిస్తం తీసుకున్నాడు. అదే మాసంలో ఆగస్టు 22న నాకు చిన్న కుమారుడు దేవుడిచ్చాడు. ఇక్కడే ఉన్నాడు రాకేష్. ప్రభునందు ప్రేమైన వారలారా, ఆలోచన చెయ్యండి. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నానో, ఏ కుమారుణ్ణి అయితే తీసుకున్నాడో, మళ్ళీ నాకు కుమారుణ్ణి ఇచ్చాడు. నా పాపాన్ని కడిగి వేశాడు. ఆయన రక్తాన్ని ఆశ్రయించినప్పుడు నా పాపాన్ని తొలగించేశాడు, క్షమించేశాడు. విశ్వాసిగా నా జీవితం ప్రారంభమైంది. ఒకవైపు ఉద్యోగం, ఒకవైపు సంఘం. విశ్వాసిగా ఉన్న నన్ను పరిచారకునిగా చేసుకున్నాడు. పరిచారకునిగా ఉన్న నన్ను ఈరోజు సంఘ పెద్దగా దేవుడు నిలవబెట్టాడు. ప్రభునందు ప్రేమైన వారలారా, ఆలోచించండి. అదే నేను ఆర్సీఎంలో కొనసాగుతూ ఉంటే ఆదివారం చర్చికి పోయేవాడినే, పాత్ర తీసుకునేవాడినే, బీడీ తాగేవాడినే, సిగరెట్ తాగేవాడినే, సినిమాకు పోయేవాడినే కదా. ఏది రక్షణ, ఏది మారు మనస్సు, ఏది పాప క్షమాపణ? ఎంతోమంది తల్లి సంఘమని పోతూ ఉన్నాం. మా అమ్మ నాన్న ముత్తాతలు అప్పుడు వాళ్ళే పోతూ ఉన్నారు. కానీ మార్పు లేదు. దేవుడు కోరుకున్న మార్పు లేదు. దేవునికి ఇష్టమైన జీవితం లేదు. నువ్వు స్త్రీవైనా, పురుషునివైనా, మరొకరివైనా సరే దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. కాబట్టి దేవుడు ఏ నిబంధన పెట్టాడు, ఏ వాగ్దానం ఇచ్చాడు? తన కుమారుని యందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలే. ఆలోచన చేయండి ప్రభువునందు ప్రేమైన వారలారా. పాప క్షమాపణ నిమిత్తము ఆయన రక్తము కార్చాడు. జంతువుల యొక్క రక్తం చిందించితే పాపం పోదు. ఎడ్ల రక్తం చిందించడం ద్వారా పాపం పోదు. మేకల రక్తం ద్వారా పాపం పోదు. అయితే ఏ దేవుడైతే ఈ సమస్తాన్ని కలుగజేశాడో ఆ దేవుడే మానవుడిగా భూమి మీదికి వచ్చాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. స్త్రీ గర్భంలో నుంచి వచ్చాడు. పాపము లేనివాడుగా వచ్చాడు. జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు ఆయనలో ఉన్నది పరిశుద్ధ రక్తం. మరియ రక్తము యేసుక్రీస్తులో లేదు. పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు గర్భములో ఏర్పడ్డాడు తప్ప మరియ రక్తము ద్వారా కాదు. కేవలం గర్భాన్ని వాడుకున్నాడు అంతే. ఎందుకంటే ఆమె అప్పుడు నీతిమంతురాలు, అంతేగాని పరిశుద్ధురాలు కాదు. ప్రభువునందు ప్రియులారా, అందుకే మానవుడిగానే వచ్చాడు. మానవుల మధ్య నివసించాడు, పాపుల మధ్య నివసించాడు, పాపము లేకుండా జీవించాడు. గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు, కుష్ఠరోగిని బాగు చేశాడు, కళ్ళు లేని వానికి కళ్ళు ఇచ్చాడు, చెవిటి వానికి చెవి బాగు చేశాడు, శబ్దగ్రహాన్ని ఇచ్చాడు, మూగవానికి మాటనిచ్చాడు, చాంద్ర రోగులను బాగు చేశాడు. 4 దినాలుగా కుళ్ళిపోయి ఉన్న లాజరు శవాన్ని, లాజరు బయటకు రా అంటనే వెంటనే హాజరయ్యాడు ప్రభు ప్రత్యక్షత దగ్గర. చివరకు మన పాపముల నిమిత్తం ఆయన ఆ కల్వరి శిలువలో శాపగ్రాహిగా వేలాడదీయబడ్డాడు. పాపము లేని యేసుక్రీస్తు పాపిగా, శాపముగా మారాడు నీ కోసం, నా కోసం. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆ వీధుల్లో ఈడవబడ్డాడు. ఆ చేతుల్లో గాయాలు, ఆ కాళ్ళల్లో గాయాలు, ఆ ప్రక్కలో గాయం, ఆ తల మీద గాయం, ఇవన్నీ మనం చేసిన పాపపు శిక్షే. నీవు నేను భరించవలసి ఉండగా మనకు బదులుగా
ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు తన కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ శిక్షను అనుభవించాడు, మరణాన్ని చెవి చూచాడు, మూడవ నాడు మరణాన్ని జయించి లేచాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఆ యేసుక్రీస్తు రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆ యేసుక్రీస్తు నామాన్ని ఎవరైతే అంగీకరిస్తాడో, ఆయన ఎవరైతే రక్షకుడిగా హృదయంలో చేర్చుకుంటారో వారి పాపము సంపూర్ణంగా క్షమించబడుతూ ఉంది. ఆలోచన చెయ్యండి. ఇంకా ఈ కూడికలో నా పాపము అలాగే ఉంది, కేవలం చర్చికి పోతున్నానంటే పోతున్నాను అంతే, కానీ నాలో మారు మనస్సు లేదు. నీకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు, ఎలా ప్రవర్తిస్తున్నావో నీకు తెలుసు, ఎప్పుడు పాపం చేస్తున్నావో నీకు తెలుసు. నీలో దేవుడు మనస్సాక్షిని ఉంచాడు. ఆ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉండగా ఈ సమయంలో యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించు. ఆయన కార్చిన రక్తంలో నీ పాపాన్ని కడుక్కో. యేసుక్రీస్తు ప్రభువా, ఇప్పటికీ నాలో పాపం జీవిస్తూ ఉంది, ఈ పాప జీవితం నాకొద్దు, నీ రక్తంతో నా పాపాన్ని కడుక్కుంటూ ఉన్నాను, నా పాప క్షమాపణ నిమిత్తమే నీ రక్తాన్ని కార్చావు, నా పాపాన్ని క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకో అని ఒక గట్టి విశ్వాసంతో నువ్వు ఇప్పుడే ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే నీ పాపాన్ని ఆయన సంపూర్ణంగా క్షమిస్తాడు. ఆలోచన చెయ్యండి ప్రభువునందు ప్రియులారా. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావని ప్రశ్నిస్తూ ఉన్నాడు హెబ్రీ రాసిన గ్రంథంలో. తప్పించుకుంటావా? తప్పించుకోలేవు. అందుకే ప్రభువునందు ప్రియులారా, నమ్మినవాడు బాప్తిస్తం పొందాలి, నమ్మకపోతే వానికి శిక్ష అన్నాడు. యుగ యుగాలు అగ్నిలో కాలాలి, అంతే, మార్పేం లేదు. దేవుడు కూడా ఏమీ చేయలేడు. చక్కటి సువార్త నీకు దేవుడు అందిస్తూ ఉండగా నీలో ఉన్న ఆ మనస్సాక్షిని అణచిపెట్టుకోకుండా దేవుడు నిన్ను పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ ఉండగా ఎవరికి నువ్వు భయపడక సిగ్గుపడక దేవుని సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపం పొంది ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే ఇప్పుడే నీ పాపాలన్నీ క్షమించి వాటిని తూర్పు నుంచి పడమర వరకు వదిలిపెట్టేస్తాడు, సముద్రపు అగాధంలోకి విసిరివేస్తాడు. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనన్నాడు. అది మన దేవుడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మీ అందరికీ మరొకసారి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి ఇంకా ఎవరైనా నిజమైన రక్షణ పొందని ఎడల సిగ్గుపడకండి. మన దేవుని దగ్గర మోమాటం సిగ్గుపడితే మన పాపం పోదు. నువ్వేమి నీ పాపాలన్నీ చెప్పవలసిన అవసరం లేదు. ప్రభువా, నేను పాపిని, నా పాపాన్ని క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకో అని ఒక చిన్న ప్రార్థన నువ్వు చేస్తే ఇప్పుడే ఈ క్షణమే పుట్టినది మొదలుకొని ఈ క్షణం వరకు నువ్వు చేసిన పాపాలన్నీ క్రీస్తు రక్తముతో కడిగి నిన్ను క్షమించి ఆయన బిడ్డగా చేసుకుంటాడు. ఎవరైనా ఈ కూడికలో అలాంటి ప్రేరణ కలిగిన వాళ్ళు ఉంటే, నేను ప్రభువుని సంపూర్ణంగా నమ్ముకుంటాను అనుకుంటా వారు ఉంటే మీ చెయ్యి ఎత్తి చూపచ్చు, మీకు ఇబ్బంది ఏమి లేదు. అన్న, నేను ప్రభువుని నమ్ముకుంటా, నేను పాపినని గ్రహించాను, నాకు ఈ పాప జీవితం వద్దు, ప్రభు రక్తంతో నా పాపాన్ని కడుక్కుంటాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మమ్మల్ని కలవండి. ప్రభువుకు మిమ్మల్ని అప్పగించి మేము ముగించుకుంటాం. మరి ప్రభునందు ప్రియులారా, కాబట్టి పాప క్షమాపణ నిమిత్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు రక్తాన్ని కార్చాడు. ఆ రక్తాన్ని ఎవరు ఆశ్రయించినా వారి పాపాన్ని ఆయన మన్నించేవాడుగా ఉన్నాడు. కాబట్టి పాపుల రక్షకుడుగా ఆయన మనకు ఉండగా మరి ఇంకా ఎవరైనా ఆ పాపాన్ని కడుక్కోవాలన్న ఆశ కలిగిన వారు ఉంటే గిన మమ్మల్ని కలవండి. దేవునితో మీరు మీ పాపాన్ని ఒప్పుకొని ప్రభువు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులు కావాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ సువార్త కూడికను ముగిస్తూ ఉన్నాం.